హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్న సుక్కు ఐడియాస్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా ఛానల్ని. పిల్లలు లేవకముందే పని చేసుకోవాలని నేను అనుకుంటా రోజు, కానీ నాకంటే ముందే మా చిన్న పిల్లగాడు లేచేస్తాడనమాట. నేను లేవగానే బెడ్ మించి నాతో పాటు వెనక వచ్చేస్తాడు. మార్నింగ్ అయితే నేను ఇల్లు అయితే ఊడ్చేసుకున్నా. వాడికి కొద్దిసేపు ప్యాంపర్ చేసేసి వాడి దగ్గర బొమ్మలేసి వాడిని బెడ్ మీద కూర్చోబెట్టి నేనైతే ఇల్లు క్లీన్ చేసుకుందామని చేసేస్తున్నాను. ముందైతే ఇల్లు ఊడ్చేసుకొని మాప్ పెట్టేసుకుంటే తర్వాత అంత అనిపించదు అనమాట. ఇల్లు అయితే ఊడ్చేసుకున్నా నీట్గా. ఈలోపు పాలు వేడి చేసుకొని పెట్టేసుకుంటాను. మాప్ పెట్టేలోపు పాలు అయితే వేడవుతాయండి. పాలు కాగబెట్టుకున్నాక ఇక మిగతా పని స్టార్ట్ చేయొచ్చని ఫస్ట్ అయితే మా పని ఇల్లు ఊడ్చేసుకుంటున్నాను, మాప్ పెట్టేసుకుంటున్నాను. మాప్ పెట్టుకోవడం అంత పెద్ద పని ఇంకొకటి ఉండదండి. పిల్లలు ఉన్నప్పుడు చాలా పని ఉంటుంది. చాలా అంటే ఎన్నిసార్లు పెట్టినా కూడా ఏదో ఒకటి తీస్తూనే ఉంటారు, పెడుతూనే ఉంటారు. ఏదో ఒకటి పని రోజు మొత్తం చేసినా కూడా తరగదనమాట పిల్లలు ఉన్నప్పుడు. ఇంకా బట్టలు అయితే వాష్ అయితే చేసేసాను అనమాట. ఇంకా క్లిప్ తీయలేదు. ఈరోజు టిఫిన్లోకి గారెలు చేద్దామని మొక్కజొన్న గారెలు ప్రిపేర్ చేస్తున్నాను. ఇవి తెచ్చి వారం రోజులు అవుతుంది. రోజు చేయాలనుకుంటున్నాను. ఇక స్వీట్ గారెలు చేద్దామనుకున్నా, ఇంకా చేయలేదు. ఇది టిఫిన్లోకి చేద్దామని చేస్తున్నా, ఖరాబ్ అవుతాయేమో అని. ముందైతే 3-4 పచ్చిమిర్చి ఒక ఆనియన్ వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా. మన బొబ్బరి గారెలు పెసర గారెలు పట్టుకున్నట్టు కచ్చాపచ్చగా పట్టుకోద్ది. కొంచెం మెత్తగా సాఫ్ట్గా ఉంటేనే బాగుంటాయి, మంచిగా పొంగుతాయి బూరెలు పొంగినట్టు. ఇవి మెత్తగా పట్టుకున్నాక కొంచెం కొత్తిమీర, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, కరివేపాకు కూడా. ఇలా కొంచెం తడి తగిలించుకుంటూ ఈ గారెలు అయితే ముద్దల్లాగా వేసుకోవాలండి, మంచిగా ప్రెస్ చేసుకుంటూ. ఇలా వేసుకుంటే మంచిగా పొంగుతాయి అన్నమాట. హోల్ కూడా పెట్టుకోవచ్చు. స్వీట్ గారెలకైతే హోల్ పెట్టాల్సిన అవసరం లేదనమాట. ఇవి కారం గారెలు కాబట్టి హోల్ పెడితే ఓవరాల్గా మొత్తం కాలుతాయని చేసుకోవటమే. అయితే ఇక ఫ్రెష్ అయ్యి వచ్చి గడపను పూజించుకొని ఇక పూజ అయితే ఈ విధంగా చేసుకుంటున్నానండి. మీరైతే ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. నాకు పూలు ఎక్కువ ఉండాలి, పూజ చేస్తే మాత్రం నిండుగా అనిపించాలి. పూజ గది చూడగానే మంచిగా అనిపిస్తుంది ప్రశాంతంగా, ఎక్కువ పూలతో చేసుకుంటే. ఇంకా టిఫిన్ అయితే చేద్దామని టిఫిన్ అయితే పెట్టేసుకున్నాను. టమాటా సాస్ చాలా బాగుంటుందండి కారం గారెలోకి. మా పెద్ద పిల్లగాడైతే స్కూల్కి అయితే వెళ్తున్నాడు. ఇక వాడు వెళ్ళిన తర్వాత, అంగన్వాడికి వెళ్ళిన తర్వాత నేనైతే మార్నింగ్ కొనుక్కున్న గోంగూరని ఒలిచి పెట్టుకుందామని, ఇక కడిగి పెట్టుకుంటే ఎప్పుడైనా కూర కానీ పచ్చడి కానీ చేసుకోవచ్చు కదా అని ఒలిచి అయితే పెట్టుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.